హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం ఇవాళ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారంటూ సమాచారం. హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన వ్యూహాలకు పదును పెడుతున్నారు నేతలు. ఓ ప్రైవేటు హోటల్లో మీడియాకు సైతం తెలియకుండా రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశిష్ సెల్లార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అయితే వ్యూహాలకు పదును పెడుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయిన తర్వాత ఒక్కొక్క అంశాలపైన అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ, అదేవిధంగా సిఎంసీ, ఎంఎంసీ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్కి సంబంధించినటువంటి అంశాలపైన బీజేపీ నేతలంతా కూడా ఈరోజు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా అత్యంత రహస్యంగా, గోప్యంగా ఉంచుతూ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 గంటల సమయంలో ఈ సమావేశాన్ని ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశిష్ సెల్లార్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఈ 3 కార్పొరేషన్ పరిధిలో వచ్చేటువంటి ఎంపీలు ఇటు రఘునందన్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా ఇటు చేవెళ్ళ ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి, 3 ఎంపీలు కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా సంస్థాగత ప్రధాన కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇవి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు జరిగేందుకంటే ముందు హాఫ్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్స్గా ఈ హైదరాబాద్ ఎలక్షన్స్ను భావిస్తారు. అందులో భాగంగా ఒక సెమీఫైనల్గా భావిస్తున్నటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే వ్యూహాన్ని అయితే నిర్వహిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగడానికంటే కొద్దిసేపటి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఈరోజు సమావేశమైనటువంటి నేతలతోటే అక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంగణంలో సమావేశమై జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంటు రాష్ట్రానికి, అదేవిధంగా పార్టీకి, పార్టీ భవిష్యత్తుకు ఏ విధంగామైనటువంటి ఉపయోగం ఉంటుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన ఈ ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్న దానిపైన కొంత దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దానికి కంటిన్యూషన్నే ఈరోజు సమావేశమై ఈ హైదరాబాద్ పరిధిలో జరిగేటువంటి కార్పొరేషన్స్ ఎన్నికల వ్యూహాలను, ఈ ఎన్నికలు వచ్చేంత వరకు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, అవలంబించాల్సిన విధానాలు, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు అవలంబించాల్సిన విధానాలను, వ్యూహాలను కూడా ఖరారు చేస్తున్నట్టుగా అయితే సమాచారం. రిజర్వేషన్లు మారినా మారకపోయినా, ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నా కూడా అందుకు తగిన విధంగా ఎంపిక అభ్యర్థులను ఇప్పటి నుండే సన్నద్ధం చేయడం పైన దృష్టి సారించే విధంగా ఈ సమావేశం జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. రైట్ అజయ్.